ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే రెడ్ రైస్ కంచి. రెడ్ రైస్ కంచికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రెడ్ రైస్, మెంతులు, వెల్లుల్లి, మిరియాలు, వాము, జీలకర్ర, అల్లం పొడి, పసుపు, ఉప్పు, కొబ్బరి పాలు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే రైస్ ఇంకా మెంతులు వాటిని చక్కగా బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను రైస్ని యాజ్ ఇట్ ఈస్గా కుక్ చేయకుండా, అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం బరుకుగా గ్రైండ్ చేసేసుకొని అప్పుడు మనం కుక్ చేసుకుందాము. సో ఇది మనము జస్ట్ సూప్ లాగా ఉంటుంది కాబట్టి రైస్ క్వాంటిటీ కావాల్సింది చాలా తక్కువ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఎక్కువ పిండిలాగా అవసరం లేదు. సో ఫస్ట్ రైస్ని కొంచెం గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఒక అర స్పూను మెంతులు, వాటర్, దీన్ని మనము స్టవ్ వెలిగించి చక్కగా బాయిలింగ్కి పెట్టేద్దాం. మామూలుగా రెగ్యులర్ మెథడ్ ఏంటంటే రైస్ని ఇంకా మెంతులు వేసేసి కొంచెం సేపు, అంటే కనీసం 1 లీటర్ వాటర్ యాడ్ చేసి, అంటే చాలా ఎక్కువ వాటర్ యాడ్ చేసి మనము దాన్ని చాలాసేపు ఒక అరగంట అలాగా మనము కంటిన్యూస్గా బాయిల్ చేయాలన్నమాట. సో అందులో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగాలి. మనము యాడ్ చేసిన 1 లీటర్ వాటరు ఆల్మోస్ట్ సగం అయిపోయే వరకు మనం దాన్ని బాయిల్ చేయాలన్నమాట. అప్పుడు దానికి ఆ వాల్యూ అనేది ఆ వాటర్ వాల్యూ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఆ ప్రొసీజర్ని కొంచెం కట్ చేశాను, అంటే ఈజీగా కుక్ అవటానికి. రైస్ని గ్రైండ్ చేసేసి కొద్దిగా మెంతులు యాజ్ ఇట్ ఈస్గా మెంతులు యాడ్ చేశాను. ఎందుకంటే మెంతులు కుక్ అయిపోయిన తర్వాత ఈజీగానే కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత కూడా అక్కడక్కడ కొంచెం అక్కడక్కడ చేదుగా ఆ టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. లేకపోతే మొత్తం అంతా చేదు వచ్చేస్తుంది. అందుకోసం అనేసి మెంతులు మాత్రం గ్రైండ్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది బాయిలింగ్కి పెట్టేసాం కదా. నెక్స్ట్ మనము రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే మిరియాలు కొంచెము, అలాగే వాము జస్ట్ చిటికెడు, అంటే చిటికెడు, అంటే ఈ క్వాంటిటీకి మనము యాడ్ చేసుకున్న ఏంటంటే ఇందులో 1/4 బియ్యం మాత్రమే మనం యాడ్ చేసాము. అలాగే జీలకర్ర కొంచెం ఎక్కువ, కొద్దిగా కొంచెం ఉప్పు యాడ్ చేసి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము. సో గ్రైండర్తో మనకి ఇంకా పని లేదు, రెడీ అయిపోయింది. మిరియాలు, వాము, జీలకర్ర ఈ పొడి రెడీ అయిపోయింది. ఈ పొడి ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకుందాం. మనకి వాము, మిరియాలు, జీలకర్ర పని అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి, అల్లం పొడి, ఇవన్నీ, ఉప్పు, కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాం కాబట్టి వీటిని ఫైనల్గా యాడ్ చేయాలన్నమాట. ఇవి నెక్స్ట్ మనం యాడ్ చేయవలసినవి. ఇది చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ గంజి యాక్చువల్గా ఏంటంటే ఒక సూప్ లాగా ఉంటుంది, కొంచెం రైస్ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే మనము ఇక్కడ నేను గ్రైండ్ చేసేసాను కాబట్టి మెత్తగా అయిపోయి ఉంటుంది. ఒరిజినల్గా అయితే కొంత రైస్ క్వాంటిటీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసేసుకోవచ్చు, లేకుంటే ఒక మీల్ లాగా కూడా తీసేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి రైనీ సీజన్ని రైనీ సీజన్ వచ్చే ముందర మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవటం అనమాట. యూజువల్గా ఏంటంటే సమ్మర్ అయిన తర్వాత వచ్చేటువంటి రెయిన్లో ఏంటంటే ఒక్కసారిగా మనకి రెయిన్ వచ్చేటప్పటికి చాలామందికి ఏంటంటే వాటర్ కంటామినేట్ అయ్యి
డైజెస్టివ్ అప్సెట్ ఉంటుందన్నమాట, విరోచనాలు రావటము. ఆ టైంలో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ విరోచనాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి మనం బయటపడాలి, అలా రాకుండా ఉండాలి అంటే మన ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా చక్కగా స్ట్రెంగ్త్గా ఉండాలన్నమాట, బలం చేకూరి ఉండాలన్నమాట. అలాంటి సిస్టమ్ మనం క్రియేట్ చేయడానికి దీన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా ఇమ్యూనిటీ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది, ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక బలం అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇది చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఇదేంటంటే ఆ మెంతులు యాడ్ చేసేటప్పటికి ఆ మెంతుల ఫ్లేవర్ వస్తుంది చక్కగా. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మంచిది. ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక బౌల్ తీసేసుకుంటే సరిపోతుంది, లేకపోతే దీన్నే బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్, అన్నీ కూడా ఇందులో యాడ్ అయ్యేటప్పటికి చాలా పవర్ఫుల్ లిక్విడ్ అనమాట. ఎక్కువగా తీసుకోకూడదు, ఇది కరెక్ట్ మోతాదులో ఒకళ్ళు ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఇంత చిన్న కప్పు తీసుకుంటే, లేకుంటే హాఫ్ కప్పు, మామూలు పెద్ద కప్పులో అయితే హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెము వెల్లుల్లి ఇలాగా కట్ చేసేసి వేసేస్తున్నాను. మనము మసాలాలు యాడ్ చేసిన తర్వాత, అంటే ఈ మసాలా దినుసుల్లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇవి యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైము కుక్ చేయకూడదు అనమాట. సో జస్ట్ ఇంక దించుతాము అనగా ఇవన్నీ యాడ్ చేయాలి. అల్లం, సొంటి పొడి అనుకోండి, అల్లం పొడి, అలాగే కొద్దిగా పసుపు, నెక్స్ట్ ఉప్పు, సరిపడ్డ ఉప్పు, నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మిరియాలు, వాము, జీలకర్ర, సో చక్కటి థిక్నెస్ వచ్చేసింది, చక్కటి సూప్ కింద రెడీ అయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కటి స్మూత్గా ఉంది. ఫైనల్గా ఏంటంటే కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి దీంట్లో. సో దీన్ని మనము సర్వ్ చేసుకుందాం. సో రెడ్ రైస్ కంచి